అనగనగా ఉదయగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని విష్ణుసేనుడు అనే మహారాజు పాలిస్తుండేవాడు. అతనికి చంద్రలేఖ అనే ఒక్కగానొక్క కుమార్తె ఉండేది. చంద్రలేఖను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునేవాడు విష్ణుసేనుడు. చంద్రలేఖ పెరిగి పెద్దదై యుక్త వయసుకి వస్తుంది. చంద్రలేఖ తండ్రిని తనకొక మంచి చెలికత్తె కావాలని అడుగుతుంది. తన కుమార్తెకు చెలికత్తె కావాలని రాజ్యం అంతా దండోర వేయిస్తాడు విష్ణుసేనుడు. చెలికత్తెగా ఉండడానికి వచ్చిన అమ్మాయిలకు కొన్ని పరీక్షలు పెడుతుంది చంద్రలేఖ. అన్ని పరీక్షల్లోనూ గెలిచిన చంపకమాల అనే అమ్మాయి చంద్రలేఖకు నచ్చుతుంది. చంపకమాలను తన చెలికత్తెగా నియమించుకుందామనుకున్న చంద్రలేఖకు ఏదో అనుమానం కలుగుతుంది. అప్పుడు చంద్రలేఖ అమ్మాయిలతో, మీకందరికీ చివరగా ఒక పరీక్ష పెడతాను, అందులో నెగ్గిన వారిని నా చెలికత్తెగా నియమించుకుంటాను అని అంటుంది. దానికి అమ్మాయిలందరూ సంతోషంగా ఒప్పుకుంటారు. అప్పుడు చంద్రలేఖ కొంతమంది సైనికులను పిలిచి ఒక పెద్ద గొయ్యి తవ్విస్తుంది. మీలో ఎవరైతే ఒక్క ఉదుటున గెంతి ఈ గొయ్యి దాటుతారో వారినే నా చెలికత్తెగా నియమించుకుంటాను అని అంటుంది చంద్రలేఖ. అమ్మాయిలందరూ ప్రయత్నించగా ఒక్కరు కూడా దాటలేకపోతారు. చివరగా చంపకమాల మాత్రం చాలా సునాయాసంగా దాటేస్తుంది. అప్పుడు చంద్రలేఖ చంపకమాల వద్దకు వచ్చి, నీవు తప్ప అమ్మాయిలెవరూ ఈ గొయ్యి దాటలేకపోయారు. నీ మీద నాకు ముందే అనుమానం వచ్చే ఈ పరీక్ష పెట్టాను. నా అనుమానం నిజమైంది. అమ్మాయిలెవ్వరూ చెయ్యలేని పని నువ్వు చేశావంటే నువ్వు ఖచ్చితంగా అమ్మాయివి కాదు. మర్యాదగా నువ్వు ఎవరో చెప్పు, లేకపోతే ఇప్పుడే నిన్ను చెరసాలలో బంధిస్తాను అని అంటుంది. అప్పుడు చంపకమాల, మీరు చెప్పింది నిజమే యువరాణి, నేను అమ్మాయిని కాను. చంద్రగిరి దేశ యువరాజు సుదీపుడను. మీ అందచందాలు తెలివితేటలు వేగుల ద్వారా విన్న నేను వాటిలో నిజమెంతో తెలుసుకుందామని ఇలా వచ్చాను. నేను విన్నవాటి కంటే ఎక్కువే ఇప్పుడు చూస్తున్నాను. మీకు సమ్మతమైతే మిమ్మల్ని నేను వివాహం చేసుకుంటాను అని అంటాడు సుదీపుడు. సుదీపుడి అందచందాలు ధైర్య సాహసాల గురించి కూడా వేగుల ద్వారా ముందే విన్న చంద్రలేఖ సుదీపుడికి అంగీకారం తెలుపుతుంది. విష్ణుసేనుడు అంగరంగ వైభవంగా చంద్రలేఖ సుదీపుల వివాహం జరిపిస్తాడు.